మహత్ కార్యం ముగిసింది. మహా కుంభమేళను మరిపించేలా పుష్కరాలను నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకు అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సాయం అందించాయి. 12 రోజులు భక్తుల సేవలో తరించారు సేవకులు. అన్నదానం, వాటర్ ప్యాకెట్ల పంపిణీతో పాటు మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసి ఉదారతను చాటుకున్నారు కొందరు దాతలు. పుష్కరాలు ప్రశాంతంగా ముగియడంతో సీఎం కేసీఆర్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిలు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. అందరూ బాధ్యతగా వ్యవహరించారని సీఎం ప్రశంసించారు. పుష్కరాలు ముగిశాయి. కోట్లాది మంది పుణ్య స్నానాలతో తరించారు. సర్కార్ భారీగా ఏర్పాట్లు చేసిన పుష్కర సేవలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, మరెంతో మంది స్వచ్ఛంద సేవా కార్యకర్తలు భక్తులకు సేవలందించారు. 12 రోజుల పాటు పుష్కర ఘాట్లలో భక్తులు ఇబ్బందులు పడకుండా చూడడంలో వీళ్లు కీలక పాత్ర పోషించారు. ఇక మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు తమ చారిటీల పేరుతో అన్నదానం, మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు. అలా ఆదిలాబాద్ జిల్లా లోకేశ్వరం మండలంలోని బ్రహ్మేశ్వర పుష్కర ఘాట్ దగ్గర భక్తులకు అన్నదానం చేశారు రామారావు పటేల్. స్వచ్ఛందంగా 12 రోజుల పాటు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా సహాయకులను ఏర్పాటు చేశారు. పుణ్యక్షేత్రాల్లో నేను అన్నదానం చేసుకుంటా అంటే నేను ఎంతో భాగ్యవంతుడిని. ఎందుకంటే ఏ పూర్వజన్మంలో మా పెద్దవాళ్ళు పుణ్యం చేశారో ఆ పుణ్యంతోనే నాకు ఇది దక్కిందని నేను ఆ భగవంతుణ్ణి కోరుతున్నాను. అన్నం ప్రసాదం తీసుకొని పోతున్నారు. అదేవిధంగా ఇక్కడ నా నియోజకవర్గ ప్రజలు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. నేను ఆనందంగా అందరికీ అన్నం పెట్టాను. ఈ అన్నదాన కార్యక్రమం తోటి బ్రహ్మేశ్వర్ టెంపుల్ అనేది మామూలు జనాలకే తెలుసు. ఈ కాన్స్టిట్యున్సీలో బ్రహ్మేశ్వర్ పుష్కరాల టైంలో ఇక్కడ బ్రహ్మేశ్వర టెంపుల్ ఉంది. ఇంత ఫోకస్ రావడానికి కూడా కారణం పటేల్ గారు. అటు భద్రాచలంలో 1000 మంది వాలంటీర్లు భక్తులకు సేవలందించారు. వృద్ధులను పుష్కర ఘాట్లకు తీసుకువెళ్లడంతో పాటు ఆలయాల్లో దైవ దర్శనాలు చేయించారు. ఇక గోదావరిలో వదిలిన వ్యర్థాలను తొలగించారు. ధర్మపురి, బాసరా, మంథని, కాళేశ్వరం, మంచిర్యాల ఇలా అన్ని పుష్కర ఘాట్లలో చాలా మంది స్వచ్ఛందంగా సేవ చేశారు. భక్తుల దాహార్తిని తీర్చారు. అన్నదానం చేశారు. బస్సుల్లో ప్రయాణించే భక్తులకు పులిహోర ప్యాకెట్లు అందజేసి అందరి మన్ననలు అందుకున్నారు. అటు శానిటేషన్ సిబ్బంది ఘాట్లను ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంచారు. ఇక పుష్కరాల్లో కీ రోల్ పోలీసులదే. వేలాదిగా వచ్చిన వాహనాలకు పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చేశారు. భక్తులను ట్రాఫిక్ కష్టాల్లో ఇరుక్కోకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. అంతేకాదు పుష్కర ఘాట్ల దగ్గర 24 గంటలు కట్టుదిట్టమైన భద్రత నిర్వహించారు. దర్శనాల క్యూ లైన్లలో తొక్కిసలాటలు జరగకుండా స్పెషల్ కేర్ తీసుకున్నారు. మరోవైపు పుష్కర ఘాట్లలో కంటిన్యూగా నీళ్లలోనే ఉండి భక్తులకు సెక్యూరిటీ ఇచ్చారు గజ ఈతగాళ్లు. భక్తులను నది లోపలికి వెళ్లకుండా చూసుకున్నారు. వరద ఉధృతిపై ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ అలర్ట్ చేశారు. 1-2 చోట్ల ప్రమాదవశాత్తు నదిలో మునిగిన భక్తులను రక్షించారు. మంత్రులు సైతం పుష్కరాల్లో సేవ చేశారు. ఏర్పాట్లపై మీటింగ్లు, సమీక్షలతో సరిపెట్టకుండా రంగంలోకి దిగారు. పుష్కర ఘాట్లతో పాటు ట్రాఫిక్ కంట్రోల్ కోసం పోలీసుల అవతారమెత్తారు. పార్కింగ్ ప్లేస్లు సెట్ చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా చూశారు. అందరి సహకారంతో ప్రభుత్వం ఓ మహత్ కార్యాన్ని నిరాటంకంగా పూర్తి చేసింది. స్వచ్ఛంద సంస్థల సేవలకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు ముఖ్యమంత్రి. 12 రోజుల పాటు పుష్కర విధులు నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగులకు శాలరీతో కూడిన సెలవులు ఇచ్చింది.